ఎస్ ట్రేడర్స్, నిఫ్టీలో నిన్న ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది? డౌన్ వచ్చేసింది మన లెవెల్ ప్రకారం 24,037 పైన. ఎప్పుడైతే డే క్యాండిల్ మనకు సస్టైన్ అవుతుందని చెప్పుకున్నామో ఆ క్యాండిల్ తర్వాత మనకి అప్ సైడ్ టార్గెట్ ఉంటుంది. ఒక్కొక్క రెసిస్టెన్స్ ఉన్నాయి, దాటుకుంటూ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఈ లెవెల్స్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పుకున్నాం. కాకపోతే నిన్న ఏం చేసింది? డే క్యాండిల్ నిన్న నిన్నటి ఎక్స్పైరీ డే క్యాండిల్ కంటే ముందు రోజు ఇది పైన క్లోజ్ కాలేదు కనుక పైనుంచి డ్రాప్ అయింది. డే క్యాండిల్ కింద వచ్చి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డౌన్ సైడ్ మూమెంటాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఎంతవరకు చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. మనకి వెంటనే సపోర్ట్స్ ఉన్నాయి. ఇంకా మనకి మంత్ డేట్స్ కంప్లీట్ కావడానికి వచ్చేసి ఈరోజు 27, 28 హాలిడే ఉంది. 29 మళ్ళీ ఫ్రైడే ఉంది కనుక ఆ తర్వాత జూన్ ఫస్ట్లో మనకు మండే ఉంది. ఓకే, జూన్ ఫస్ట్ మండే అంటే మళ్ళీ ఎక్స్పైరీ సెకండ్ రోజు ఉంది. ఇది గమనించండి, ఇవి పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ 27th ఈరోజు, 26 కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 27 రోజు వర్కింగ్ డే ఉంది. 28 హాలిడే ఉంది. 29th మనకి మళ్ళీ వర్కింగ్ ఉంటుంది కనుక ఈరోజు ఏం జరగవచ్చు? డైరెక్ట్ డ్రాప్ అవుతుందా, లేదు ఈ లెవెల్ పైన 24 పైన 24,037 పైన మళ్ళీ పైన క్లోజ్ అవుతుందా ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కింద వెంటనే సపోర్ట్స్ ఉన్నాయి. ఒకవేళ తిరిగితే ఈరోజు కనుక బిగ్ మూమెంటం వస్తే అప్ సైడ్ రావాలి, లేదంటే డౌన్ సైడ్ రావాలి. డౌన్ సైడ్ వచ్చింది అంటే మాత్రం దీని కింద క్లోజ్ అవ్వాలి, మళ్ళీ ఈ ప్రైస్ కింద క్లోజ్ అవ్వాలి. 23,733 కింద క్లోజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత డైరెక్ట్గా మళ్ళీ ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది, 23,404 వరకు నెక్స్ట్ టార్గెట్. లేదు ఒకవేళ అప్ సైడ్ మూమెంటం నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అప్ సైడ్ వెళ్ళాలి అంటే. నిన్న ఒక్కరోజు ఎక్స్పైరీ అయిపోయింది కనుక ఎక్స్పైరీ రోజు అందరూ ఎగ్జిట్ అవుతారు కనుక ఈ మూమెంటాన్ని క్యాచ్ చేసిన అందరూ, ఇక్కడ నుంచి మూమెంటాన్ని క్యాచ్ చేసిన అందరూ నిన్న ఎగ్జిట్ అయిపోయారు ఫైనల్ ఎక్స్పైరీ కనుక. ఓకే, కనుక డే క్యాండిల్ కింద క్లోజ్ అయింది. మళ్ళీ ఇదేం జరిగింది? ఇక్కడ డే క్యాండిల్ కింద క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ లెవెల్ ఏంటి? ఇక్కడ ఇది 23,922 కింద క్లోజ్ అయింది కనుక ఒకవేళ ఈరోజు కూడా కిందనే సస్టైన్ అయితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఈరోజు సస్టైన్ అయిన తర్వాత మళ్ళీ రేపు హాలిడే ఉంది కనుక ఫ్రైడే ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా అది అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతలోపుగా మనకు ఒకవేళ ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి రీటెస్ట్ చేసుకుంటాయో ఈరోజు ఏమైనా అబ్జర్వ్ చేయాలి ఖచ్చితంగా. అంటే ఈరోజు మూమెంటం తక్కువగా ఉంటే మార్కెట్ ఇక్కడిక్కడనే తిరిగితే ఒకవేళ మాత్రం ఈ పాయింట్లో తిరిగితే మాత్రమే ఫ్రైడే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకవేళ డౌన్ మూమెంటం కొట్టాలనుకుంటే మాత్రం దీని కిందికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ సపోర్ట్స్ అన్నీ బ్రేక్ చేయాలి. ఈ వెంటనే ఉన్నాయి కనుక మార్కెట్ స్ట్రక్చర్ ఇక్కడ జిగ్జాగ్గా క్రియేట్ చేస్తుందా, లేదంటే మూమెంటం క్రియేట్ చేస్తుందా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, చూడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం ఈ ట్రెండ్ లైన్ తీసుకున్నాం కదా, ఈ ట్రెండ్ లైన్ ప్రకారం కూడా రిజెక్షన్ తీసుకుంది. ఒకవేళ కిందికి రావచ్చేమో అనుకుంటున్నాను, అబ్జర్వ్ చేయండి మీరు కూడా. కిందికి వస్తే మాత్రం డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకొని వెయిట్ చేయండి. మళ్ళీ ఆ తర్వాత ఫ్రైడే కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి మెయిన్ పాయింట్. ఇంకొకటి 1 అవర్లో మనం 1 అవర్ కాన్సెప్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే 10-15 క్యాండిల్ 1 అవర్లో 10-15 క్యాండిల్ ప్రతిరోజు 1 అవర్లో 10-15 క్యాండిల్ను మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఆ క్యాండిల్ కింద ఉన్నంతసేపు మనకు మూమెంటం ఉంటుంది, పైన ఉన్నంత వరకు అప్ సైడ్ మూమెంటం ఉంటుంది. అంటే డౌన్ సైడ్ ఉన్నంత వరకు డౌన్ సైడ్ మూమెంటం ఉంటుంది ఈ 10-15 క్యాండిల్ 1 అవర్లో. ఓకే, కింద ఉన్నంతసేపు డౌన్ సైడ్ మూమెంటాన్ని క్యాచ్ చేయొచ్చు, పైన ఉన్నంత వరకు అప్ సైడ్ మూమెంటాన్ని క్యాచ్ చేయొచ్చు. నిన్న ఏం జరిగింది? మనం తీసుకున్న ట్రెండ్ లైన్స్ ప్రకారం కూడా పైన రెసిస్టెన్స్ క్యాచ్ చేసుకొని కిందికి వచ్చేసింది, మళ్ళీ ఇక్కడ ఉన్న కింద సపోర్ట్ లైన్ వరకు. ఓకే, ఈ సపోర్ట్ లైన్ ఈరోజు కూడా బ్రేక్ అయితే ఇంకా డౌన్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1 అవర్లో ఇది. ఒకవేళ లేదు ఈ ట్రెండ్ లైన్ ప్రకారం అప్ సైడ్ మూమెంటం తీసుకుంటుంది, మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ ప్రకారం పైకి సస్టైన్ అవుతుందంటే ఈరోజు ఇక్కడిక్కడే తిరిగే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఫ్రైడే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా వీటన్నిటిని దాటుకొని ఈ లెవెల్ పైన ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది గమనించండి, మీరు గమనిస్తే అర్థమవుతుంది. ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఒక్కొక్క రకంగా మనకి ఎనాలిసిస్ కనపడుతుంది. ఆ టైం ఫ్రేమ్ ప్రకారం మనం చూసుకోవచ్చు.
15 మినిట్స్లో నిన్న ఏం జరిగింది, ఫస్ట్ ఒక క్యాండిల్ పడ్డ తర్వాత డే క్యాండిల్ నిన్నటి బిఫోర్ క్లోజింగ్ ప్రైస్ పైన ఒక క్యాండిల్ మాత్రమే క్లోజ్ అయింది. దీనిపైన మళ్ళీ దీని హై పైన మళ్ళీ ఒక క్యాండిల్ కూడా క్లోజ్ కాలేదు, ఇక్కడే సస్టైన్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ లోపల ఏది 9:30 గ్రీన్ క్యాండిల్ లోపల ఇన్ని క్యాండిల్స్ ఇక్కడే రన్ అయ్యాయో అప్పుడే మనకి అర్థం అవ్వాలి డౌన్ సైడ్ వచ్చేస్తుందని. అలాగే ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి అది విడివిడిగా తెలుసుకుంటేనే మనకు క్యాచ్ చేయగలుగుతాము. అలాగే మనం 3 మినిట్స్లో కూడా చెప్పుకున్నాం కదా, 3 మినిట్స్లో ఎక్కడ బ్రేక్ అయింది చూడండి ఒకసారి. ఇంత పెద్ద క్యాండిల్ పడ్డది 3 మినిట్స్లో. ఓకే, 9:33 క్యాండిల్ పైన 9:36 క్యాండిల్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత దీని మీద ఈ లెవెల్ పైన మళ్ళీ బ్రేక్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. 24,076 పైన క్లోజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. క్లోజ్ అయిందా, ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది కానీ ఈ లెవెల్ లోపలనే క్లోజ్ అయింది. ఈ లెవెల్ పైన క్లోజ్ అయి ఉంటే అంటే ఈ రెడ్ లైన్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఈ రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం అప్ సైడ్ తీసుకుంటాం. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, ఈ రెడ్ క్యాండిల్ కింద దీని కిందికి వచ్చిన తర్వాతనే మళ్ళీ డౌన్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒకవేళ తీసుకున్నా కూడా అది జిగ్జాగ్గా వాల్టైల్గా ఉంటుంది, మన మైండ్ని తినే ఛాన్స్ ఉంటుంది. కనుక దీని కిందనే మనం డౌన్ సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయాలి. నిన్న ఎక్స్పైరీ ఉంది కనుక దీని కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ దీని క్లోజ్ అయింది కనుక దీని కింద మనకి చిన్న మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం షార్ట్ వీడియోలో పెట్టుకున్న ప్రకారం ఇక్కడ దీని కింద మాత్రమే మనకు మంచి మూమెంటం వచ్చింది, అది సింపుల్గా క్యాచ్ చేయొచ్చు అనమాట. ఈ లెవెల్ దగ్గరే మనకి క్లోజింగ్ ప్రైస్ కింద క్లోజ్ అయింది. మనం ఏది 24,000 పిఈలో మనం పెట్టుకున్నాం షార్ట్ వీడియోలో, ఆ వీడియో చూడండి, అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ప్రతిరోజు కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, షార్ట్ వీడియోలో చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ 5 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ క్లోజింగ్ ప్రైస్ పైన సస్టైన్ అయితేనే అప్ సైడ్ చూడాలి, క్లోజింగ్ ప్రైస్ కింద సస్టైన్ అయింది కనుక నిన్న డౌన్ సైడ్ చూడాలి. ఓకే, నిన్నటి విషయం అది. అంత ముందు రోజు కూడా చూడండి, ఇట్లా బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మంచి ఆపర్చునిటీ వచ్చిన దగ్గరే మనకి బయింగ్ ఛాన్స్ వస్తుంది. ఇటువంటి గ్యాప్ అప్ అయిన దగ్గర ఇక్కడ చూడండి, స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, క్లోజింగ్ ప్రైస్ పైన ఓపెన్ అయింది కనుక ఇక్కడ మూమెంటం ఈ క్యాండిల్ మళ్ళీ చూడండి రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది కనుక ఇక్కడ అప్ సైడ్ మూమెంటం తీసుకోవచ్చు. కొంత వచ్చింది పైకి, మళ్ళీ ఆ తర్వాత కిందికి వచ్చింది, అది వేరే విషయం, మళ్ళీ తీసుకోవచ్చు. ఇక్కడ మనం రెండు రకాలుగా చెప్పుకున్నాం, మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఈ మూమెంటం కంటే ఈ మూమెంటాన్ని క్యాచ్ చేయడం ఈజీ. ఎందుకు ఈజీ, మళ్ళీ వెంటనే మనకు రెసిస్టెన్స్ ఉన్నాయి కదా పైన, ఈ రెసిస్టెన్స్ ప్రకారం ఈ రెసిస్టెన్స్ దాటి పైకి పోలేదు కనుక కిందికి డౌన్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది నిన్న మనం చెప్పుకున్నాం కదా, 2 టైమ్స్ టచ్ చేసింది, థర్డ్ టైం బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందని. అదే అనమాట లాజిక్స్, రివర్స్గా ఆలోచించాలి ఖచ్చితంగా. మనం పైకి వెళ్తుంది కదా అని పైకి ఆలోచిస్తే అది కిందికి వచ్చేస్తుంది, కిందికి వెళ్తుంది కదా అని కిందికి ఆలోచిస్తే పైకి వెళ్తుంది. అది ఎందుకు పైకి వెళ్తుంది అంటే అక్కడ నియర్ బై సపోర్ట్స్ ఉంటాయి, నియర్ బై రెసిస్టెన్స్ ఉంటాయి. ఆ రెసిస్టెన్స్ ప్రకారం, ట్రెండ్ లైన్స్ ప్రకారం, క్లోజింగ్ బేసిక్ ప్రకారం మనం ఏ ఫార్మాట్ తీసుకుంటే ఆ ఫార్మాట్లో తీసుకుంటేనే మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. అది గమనించండి ప్రతిరోజు. ఈరోజు ఏం చేయండి అంటే ఖచ్చితంగా ఈ ట్రెండ్ లైన్ ప్రకారం కింద ఓపెన్ అయితే కిందికి తీసుకోండి. మరి వెంటనే సపోర్ట్స్ ఉన్నాయి, మరి తీసుకుందామంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత దీని కిందికి వచ్చిన తర్వాతనే మనం మూమెంటం వస్తుంది ప్రీమియంలో. లేదు ఒకవేళ అప్ సైడ్ చూడాలంటే చిన్న చిన్న మూమెంట్లు మాత్రమే వస్తాయి, అది అబ్జర్వ్ చేయండి.